ప్రతి మనిషి వృత్తిరీత్యా ఏ రంగంలో ఉన్నా తనకంటూ హాబీగా ఉన్న రంగం వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈయన కూడా వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ ఈయనకు చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సాఫ్ట్వేర్ రంగంలో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అతను మనసు మాత్రం పొలంలోనే ఉండేది. ఇక లాభం లేదని సొంతూరుకొచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. వర్క్ ఫ్రం హోమ్ మెథడ్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 10 ఎకరాలలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న వెంకటరమణపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలానికి చెందిన వెంకటరమణ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. కష్టపడి చదివి ఉన్నత విద్యను పూర్తి చేశాడు. బెంగళూరు ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం పొందాడు. ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ మంచి జీతం సంపాదిస్తున్నాడు. అయినప్పటికీ వెంకటరమణలో ఏదో అసంతృప్తి ఉండేది. వెంకటరమణకు చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే వ్యవసాయంలోనే నిజమైన సంతోషం ఉంటుందని అనుకున్నాడు. దీంతో పట్టుదలతో తను పనిచేస్తున్న సంస్థను ఒప్పించి వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ లో తిరిగి తన గ్రామానికి చేరుకున్నాడు. వెంకటరమణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలానికి చెందినవాడు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరుప్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామ పరిధిలో మొదట 1 ఎకరం పొలం కౌలుకు తీసుకొని ఆర్గానిక్ కూరగాయలు సాగు చేశాడు. ఆర్గానిక్ కూరగాయలకు మంచి ఆదరణ లభించింది. వెంకటరమణకు కూడా నమ్మకం వచ్చింది. దీంతో తన వ్యవసాయాన్ని ఎకరం నుండి 10 ఎకరాలకు పొడిగించాడు. ప్రస్తుతం 25 రకాల ఆర్గానిక్ కూరగాయలతో పాటు ఆకుకూరలు పండిస్తున్నాడు. బహిరంగ మార్కెట్లో కూరగాయలు వివిధ రకాల పెస్టిసైడ్స్ వాడి పండిస్తున్నారు. తక్కువ రోజుల్లో ఎక్కువ లాభం వస్తుందన్న ఆశతో రైతులు వివిధ రకాల ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. కానీ ఈ రసాయనాల వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారన్న విషయం వెంకటరమణ గమనించాడు. ఆర్గానిక్ కూరగాయలు పండించడం వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని, తనకు మంచి లాభాలు వస్తాయని ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టాడు. తను కౌలుకు తీసుకున్న 10 ఎకరాలలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాడు. మొదట్లో ఈ ఆర్గానిక్ కూరగాయల పట్ల కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కరోనా వచ్చాక ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. దీంతో ఈ ఆర్గానిక్ ఉత్పత్తుల పట్ల మొగ్గు చూపుతున్నారు. వెంకటరమణ ఉదయం పూట కూలీల సహాయంతో వ్యవసాయం చేస్తూ రాత్రి షిఫ్ట్ లో ఇంట్లో నుండి ఉద్యోగం చేస్తున్నాడు. వ్యవసాయం మీద ఇష్టంతో ఈయన స్వగ్రామానికి చేరుకున్నప్పటికీ అతని భార్య, పిల్లలు బెంగళూరులోనే ఉంటున్నారు. పిల్లలు బెంగళూరులో చదువుకుంటున్నారు. ఆర్గానిక్ కూరగాయలు కావలసిన వారు సాయంత్రం పూట పొలం దగ్గరకు వచ్చి కొంటున్నారు. మిగిలిన కూరగాయలను హైదరాబాద్ లోని ఆర్గానిక్ స్టాల్స్ వారు వచ్చి కొనుక్కుపోతున్నారు. నమస్తే అండి, నా పేరు వెంకటరమణ. నేను బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తున్నాను. సో ఆ ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్తోని స్టేబుల్ కల్టివేషన్ స్టార్ట్ చేయడం అయింది. స్టార్టింగ్ ఒక చిన్న ప్లేస్లో ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో చిన్న ప్లేస్లో స్టార్ట్ చేసినాము. స్లోగా కొద్దిగా దీని గురించి కంప్లీట్ తెలుసుకుంటూ కొద్దిగా పెంచుకుంటూ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఒక 10 ఎకర్స్లో దాదాపు 25 రకాల కూరగాయలు పండిస్తున్నాం. కంప్లీట్ ఎట్లాంటి మందులు వాడకుండా కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాము. సో దీని మార్కెటింగ్ వచ్చేసి నియరెస్ట్ టౌన్లో మనం ఈవినింగ్ ఒక 3 అవర్స్ స్టోర్ పెట్టి సేల్ చేస్తున్నాము. ప్లస్ ఇక్కడ పొలం దగ్గరికి వచ్చి కస్టమర్స్ వచ్చి తీసుకెళ్తున్నారు. ఇంకా మిగతాది హోల్సేల్గా హైదరాబాద్ ఆర్గానిక్ స్టోర్ వాళ్ళకి ముందే మాట్లాడుకొని వాళ్ళకి సప్లై చేస్తున్నాము. కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈ ఐటీ వ్యవసాయదారుడు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక్కడికి ప్రతి ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రైతులు వచ్చి ఈయన సాగు చేసే విధానాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. మనసుకు నచ్చిన పనిలో ఉండడం వల్ల వెంకటరమణ కూడా ఆనందంగా ఉన్నాడు. మరి మీరేమంటారో కమెంట్ రూపంలో తెలపండి. For more videos like this, subscribe Big TV channel.